అదేదో సినిమా పాటలో చెప్పినట్టు అభిమాని లేనిదే హీరోలు లేరులే అని ఉంటుంది. అలాంటిది అభిమానితో ఆటలాడితే ఆ హీరోకి లైఫ్ ఉంటుందా? ఐపీఎల్ మ్యాచ్లు అంటేనే చాలా కాస్ట్లీ. అదేందో ఇక్కడ మాత్రం సిక్సర్ల మోతం అవుతుంది. రన్ రేట్ 12, 13, 14 ఇలా ఉంటుంది. 20 ఓవర్లు 250 రన్స్ అవలేలుగా కొట్టేస్తారు. అదే దేశం కోసం వరల్డ్ కప్ లో ఆడమంటే మాత్రం చేతులు ఇచ్చేస్తారు. ఇక విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమానులు అనేక మంది ఉన్నారు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటేనే స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఈ సీజన్ తో ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేస్తాడని, ఆఖరి సీజన్ చూద్దామని అభిమానులు విపరీతంగా టికెట్లు కొనేశారు. ఈ ఏడాది ఐపీఎల్ మరికొన్ని గంటల్లో ఆరంభం కాబోతుండగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పిక్క గాయం నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 2 వారాల పాటు జట్టుకి అందుబాటులో ఉండడు అని చెన్నై సూపర్ కింగ్స్ ఓ ప్రకటన చేసింది. ఐపీఎల్ కు ఉత్సాహంగా సిద్ధమైన చెన్నై అభిమానులకు ఈ వార్త తీవ్ర నిరాశని కలిగింది. అయినా 2 వారాలే కదా అని సర్దుకున్నారు. 2 వారాలు అయిపోయాయి, 3 వారాలు అయిపోయి, 4 వారాలు అయిపోయినాయి. కానీ ధోని మాత్రం అందుబాటులోకి రాలేదు. రోజులు గడుస్తూనే వెళ్ళాయి. మహీ అడ్రస్ లేనే లేదు. ఇప్పుడు ఐపీఎల్ లీగ్ దశ ఆఖరుకు వచ్చేసింది. ఇంకా ధోని జాడ లేనే లేదు. ధోని గాయం విషయంలో ఏ స్పష్టత కూడా ఇవ్వకుండా, అతను ఆడేది లేనిది తేల్చకుండా అభిమానులను ఆశల పల్లకీలో ఉంచి మొత్తం సీజన్ ను కంప్లీట్ చేస్తుంది సిఎస్కే. ధోని మీద అభిమానాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సొమ్ము చేసుకుందనే విమర్శలు ఫ్యాన్స్ లో వ్యక్తమవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా ఏకంగా 5 కప్పులు సాధించడంలో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా మారడంలో, దానికి అంత ఆకర్షణ రావడానికి మహేంద్ర సింగ్ ధోనినే అత్యంత కీలకమని చెప్పాలి. దేశంలో ఏ వేదిక అయినా సరే చెన్నైతో ఆడుతుందంటే స్టేడియంలో జనాలతో కిక్కిరిసిపోతుంది. ధోనిని చూడటానికి అభిమానులు స్టేడియానికి పోటెత్తడం మామూలే. 2019లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు దూరమైన మహేంద్ర సింగ్ ధోని ఇంకో 2-3 ఏళ్లకు మించి ఐపీఎల్ లో కొనసాగడని అనుకున్నారు. కానీ ఒక్కో సీజన్ ను పొడిగించుకుంటూ 2026 దాకా అడుగుపెట్టాడు. అయితే 2026 చివరి సీజన్ అని అందరూ భావించారు. కానీ మహేంద్ర సింగ్ ధోని ఒక్క మ్యాచ్ లో కూడా బరిలోకి దిగలేదు. ఇక గురువారం చెన్నై తన చివరి మ్యాచ్ ను గుజరాత్ తో ఆడబోతుంది. ఇందులో మహేంద్ర సింగ్ ఆడటం లేదు. ఎందుకంటే మహేంద్ర సింగ్ ఇంకా రాంచీలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. సొంతగడ్డ చపాక్లో లఖనౌతో తన చివరి మ్యాచ్ ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ఆడతారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. చపాక్లో చివరిగా ఆడి అభిమానుల మధ్య మహేంద్ర సింగ్ ధోని వీడ్కోలు తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అది మాత్రం ఏం జరగలేదు. మ్యాచ్ అయ్యాక ధోని కాసేపు మైదానంలో కనిపించి అభిమానులకు అభివాదం చేశాడు, అంతే. అయితే ధోని ఆడు అనే విషయం స్పష్టంగా గనక చెబితే చెన్నై మ్యాచ్లకు డిమాండ్ తగ్గే అవకాశం లేకపోలేదు. అందుకని వీళ్ళు గేమ్ వేశారా అనేది అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోని రావట్లేదు అంటే ఆ ఫ్రాంచైజీకి ఆదాయం తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. సిఎస్కే జట్టు బ్రాండ్ వాల్యూ తగ్గొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అతన్ని వదులుకుంటే జట్టు ఆకర్షణ తగ్గుతుందని, ఒక్కో సీజన్ తన కెరీర్ ను పొడిగించేలా చేస్తూ వస్తున్నారనే విశ్లేషకుల అంచనా. ఈసారి ధోని ఆడలేదు సరే, మరి వచ్చే ఏడాది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. ధోని వారసత్వాన్ని అందుకుని కెప్టెన్సీ చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ 3 సీజన్లలో గడిచిన తనేంటో ఇప్పటికీ రుజువు చేసుకోలేకపోయాడు. కెప్టెన్సీలోనే కాక బ్యాటర్ గాను అంత పెద్దగా ఆయన ప్రదర్శించిన ప్రదర్శన లేదు. గతంలో సురేష్ రైనా, రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు చెన్నైకి తమ వంతు ఆకర్షణ తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ జట్టుకు దూరమయ్యాక చెన్నై సూపర్ కింగ్స్ ఆకర్షణ పరంగా పూర్తిగా ధోని మీదే ఆధారపడాల్సి వచ్చింది. అయితే సంజు శాంసన్ లాంటి సీనియర్ ఆటగాడు, ఆయుష్ మాత్రే, ఊర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ లాంటి యువ ఆటగాళ్లు కొంత ఆశలు రేకెత్తిస్తున్నారు. కానీ వాళ్ళు జట్టుకు ఆకర్షణ పెంచే స్థాయి స్టార్లుగా మారతారా? వాళ్ళ కోసం అభిమానులు మైదానాలకు వచ్చే పరిస్థితి ఉంటుందా అన్నది $1 మిలియన్ క్వశ్చనే. ఏదేమైనా కానీ చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని బూచిగా చూపించి అభిమానులతోటి ఆటలాడుకుంది అంటే అది మామూలు విషయం కాదు. ఐపీఎల్ మ్యాచ్లు ఎట్లా ఉన్నా కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఆడింది మాత్రం ఆట అంటే ఆటే, అది అభిమానులతోటి.